ఇంటర్ విద్యార్థి తన్మయ్ హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. తన్మయ్ని హత్య చేసినట్లుగా నేరం అంగీకరించాడు నిందితుడు నరేష్. గత మంగళవారం నుంచి కనిపించకుండా పోయింది తన్మయ్. పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బైక్ పై వెళ్లినట్టుగా గుర్తించారు పోలీసులు. నువ్వు పెళ్లి చేసుకోమని నిందితుడు నరేష్ ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చినందుకే తన్మయ్ని హత్య చేసినట్టుగా అంగీకరించాడు నిందితుడు. మర్డర్ కు పక్కా ప్లాన్ చేసిన నిందితుడు బైక్ పై ఒంటరిగా బ్రాహ్మణపల్లి గ్రామ శివారుకు తీసుకువెళ్లాడు. ఆ తర్వాత బండరాయితో తలపై మోదు చంపేశాడు. తన్మయ్ తన ప్రాణంతో ఉండగానే తలపై బీరు సీసాలతో కొట్టి పెట్రోల్ పోసి తగులుపెట్టాడు. ఇంటి నుంచి అదృశ్యమైన బిడ్డ విగత జీవిగా కనిపించడంతో రోధిస్తున్నారు తల్లిదండ్రులు. ఈ మర్డర్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ప్రెసెంట్ అసలు ఈ కేసుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అటు పేరెంట్స్ ఏమంటున్నారు? సర్తాజ్ అనంతపురంలో సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిన్నటి నుంచి కూడా నరేష్ అన్న యువకుడు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కూడా కొన్ని విస్తుపోయే వాస్తవాలు కూడా ఆయన విచారణ చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే మొదట మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఆయన్ని బైక్ లో ఎక్కించుకెళ్లి ఒక నిర్మాణ ప్రదేశంలో ఆమెను కూడా దాచిపెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే బుధవారం రోజు హత్య చేసినట్టు కూడా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. బుధవారం రోజు చీకటి పడ్డ తర్వాత నిర్మాణ ప్రదేశానికి ఒంటరిగా తీసుకెళ్లి ఏదైతే బ్రాహ్మణపల్లి గ్రామ శివారులోని ఒక నిర్మాణ ప్రదేశంలోకి ఒక ముళ్ళ పొదలోకి తీసుకెళ్లి ఆమెను మొదట పెరుగు వగ్వాద జరిగింది. పెళ్లి చేసుకుని ఒత్తిడి చేసింది. అయితే పెళ్లికి నిరాకరించిన నరేష్ ఆమెను ఎలాగైనా వదిలించుకోవడం ప్లాన్ వేసి బండరాయితో మోదాడు. ఆ తర్వాత కొన ప్రాణం ఉండగా మరొకసారి బీరు బట్టలతో కూడా ఆమె నోట్లోకి గుచ్చి మరీ చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇదివరకే నరేష్ కి పెళ్లి అయింది కూడా మనకు తెలుస్తుంది. ఇదివరకు నరేష్ కి పెళ్లి అయ్యి మరొకసారి ఈమెను పెళ్లి చేసుకోవడం ఒత్తిడి చేయడంతో ఆ ఒత్తిడి భరించలేక ఎలాగైనా ప్లాన్ చేసి ఆమెను అడ్డు తప్పించుకోవడం ప్లాన్ తోనే పక్కా ప్లాన్ ప్రకారమే ఆమెను గ్రామ శివాలకు తీసుకెళ్లి చంపేసినట్టు కూడా మాకు తెలుస్తుంది. అయితే దీనిపై పోలీసులు గత మంగళవారమే కేసు నమోదు చేసేప్పటికీ ఆ ట్రేస్ చేయడంలో కొంచెం లేట్ అయినప్పటికీ ఆమె చంపేసినట్టు కూడా పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ముందే పట్టించుకొని ఉంటే మా అమ్మాయి మాకు దక్కేదేదా కడసారి చూపైనా మాకు దక్కేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సుమారుగా 5 రోజులు కావడంతో బాడీ మొత్తం కుళ్ళిపోయి దుర్వాసన కూడా వెదజల్లుతోంది. అప్పటికే పోలీసులు పోస్ట్ మార్టం కోసం తరలించి పోస్ట్ మార్టం పూర్తి చేసి అదే రోజే బంధువులు కూడా ఆ దగ్గర పూర్తి చేశారు. ప్రస్తుతం అయితే ఇవాళ పూర్తి వివరాలతో జిల్లా ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం కనిపిస్తుంది. యోగానంద్.